వాడు హతము బడవలను అనే ఒక గొప్ప ఆజ్ఞను కూడా జారీ చేసి వారితో యుద్ధము చేసి వారిని వధించబోతూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి కఠినమైన ఆ యొక్క అపవాది లేక క్రూర మృగము యొక్క యుద్ధములో 7 ఏళ్ల మహాశ్రమలు అనేక మంది పరిశుద్ధులు హతము చేయబడతారు. వారు ఆ యొక్క పరిశుద్ధుల లిస్టులో వాళ్ళు చేర్చబడబోతూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజున క్రూర మృగము చేతిలో పడుట బహుభయంకరమే. కానీ యేసు కొరకు సాక్షులుగా హతసాక్షులవటము అనేది దేవుని యొక్క అనుగ్రహము అని గ్రహించి మనము వాడికి సాగిలపడితే ఆరని అగ్ని, వాడికి సాగిలపడితే ఆ భయంకరమైన తీర్పు, వాడికి సాగిలపడితే అగ్ని గంధకములు. కానీ వాడిని మనము ఎదిరించితే మనకు ఈ లోకములో ఈ శరీరమునకు మరి హతము చేయబడతాము, కానీ మన ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది. ఇట్టి భయంకరమైన ఎదురు దాడి మనకు ఎదురు అవ్వబోతూ ఉంది. ఈ భయంకరమైన దాడిలో, యుద్ధములో, ఈ అపవాది తంత్రములలో, అపవాది యుక్తితో మనల్ని జయించుటకు ముందుకు ఎగబడినప్పుడు, నీవు విశ్వాసములో స్థిరంగా నిలబడి ధైర్యంగా ఉన్నప్పుడు ప్రభువుని పక్షంగా ఉంటాడు. నీవు లోకములో తన కొరకు, ప్రభు కొరకు ప్రాణమిచ్చిన ఆయన నిత్య నివాసములో గొప్ప సాక్షిగా పరలోక రాజ్యపు ఆ యొక్క విధుల్లో ఉంటావు. ఆ యొక్క 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో యేసుతో కూడా, క్రీస్తు ప్రభుతో కూడా నువ్వు రాజ్యము ఏలబోతూ ఉన్నావు. అట్టి భాగ్యం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున నీకేది కావాలి నువ్వు తెలుసుకోవాలి. సత్యము ఏమి జరగబోతుందో మనము గ్రహించాలి. ఆలోచన చేద్దాము. ప్రభు మనకు సహాయం చేయలాగున ఆత్మ తీవ్రతతో ప్రార్థన, మరి దేవుని యొక్క వాక్య చదువులో, ధ్యానములో, తెలుసుకొనుటలో అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవలసిన విశ్వాసులు ముందుకు రావాలి. సాగిపోవటకు ఇష్టపడాలి, ప్రయత్నం చేయాలి, సమయమును వెచ్చించాలి. అట్టి భాగ్యం ప్రభు మనకివ్వాలని ప్రభువును వేడుకోవాలి. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.